ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన బంగారు బోనాన్ని పట్టు వస్త్రాలను సమర్పించి ఆ అమ్మవారిని ప్రభుత్వం పక్షాన వేడుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండి ఎవరి వృత్తుల్లో వారు విజయాన్ని సాధించాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రతి వ్యక్తి అభివృద్ధి ముఖ్యం కాబట్టి అందరికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు కృప ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాం. ఇవాళ భక్తులందరూ కూడా ఎండకెడుతున్నారు, వాన జరుపుతున్నారు. ప్రభుత్వము కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఇలా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, మాకు ఎందుకు ఇస్తున్నామంటే 33 కోట్ల రూపాయలు రంజాన్ కోసం ప్రజలు ప్రభుత్వం కేటాయించేది. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే 88% హిందువులు ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు పండుగలు చేసుకుంటూ బోనాల పండుగ చేసుకుంటున్నారు. కేవలం ఈ గ్రేటర్ హైదరాబాద్ లోనే 3400 దేవాలయాల్లో పండుగలు నిర్వహించుకుంటున్నారు. కానీ ప్రభుత్వం కేటాయించింది ఏంటంటే కేవలం 20 కోట్ల రూపాయలు. అంటే ఒక్కొక్క దేవాలయానికి కనీసం 6000 రూపాయలు కూడా ప్రభుత్వం కేటాయిస్తారు. ఇదంతా దారుణమైన విషయం. ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం.